మాతృదేవోభవ. వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని, వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని, నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు, నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు, ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా, నిర్వేదమ్ము భేదింపగా చాలున్ చాలును తల్లి ప్రేమ, ఇతరాశల్లేవు ముమ్మాటికిన్, ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఆరాధన కంటే ఆచరణ ముఖ్యమనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1754 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బావా, ఆశ్చర్యంలో ముంచెత్తావయ్యా, ఇంతకీ ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణి ఎక్కడా లేరా, అన్నీ నువ్వేనా అన్నాడు. అన్నీ నేనే అని విభూతి యోగంలోనే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, ఆ మాటకు వస్తే నువ్వు కూడా నేనే అన్నాడు. పాండవానాం ధనంజయ. ఓ నవ్వు నవ్వాడు అర్జునుడు. అయ్య బాబు, ఏం చెబుతావయ్యా అంటే, నేను ఇది చెప్పడం కాదయ్యా, పురాణ కథలన్నీ ఇంతే. ఋషికామేయమైన జ్ఞానామల వస్తువును నేనా, ఇంద్రియాలకు కూడా అందలేదు అని ఆ బ్రాహ్మడు చెప్పాడే, అది నేనే, నువ్వు కూడా అందుకో, ఇంకా మాట్లాడు అంటే వెంటనే అర్జునుడు అన్నాడు, అందుకోవడానికి నవద్వారే పురే దేహి అన్నట్టుగా 9 ద్వారాలు ఈ పొరంలో ఉన్నాక ఎలా అందుకుంటాం బావా, ఇవన్నీ అడ్డం వచ్చేస్తూ ఉంటాయి. వస్తుందయ్యా, దానికి ఉపాయము ఉందన్నాడు. ఆ ఉపాయాన్ని ఒక జోలపాట రూపంలో మనకి చిన్నప్పుడే చెప్పారండి. 9 వాకిళ్ళ దొడ్డి లోపలను 6 శత్రులు మిత్రునైదుగురు, అంతటా 3 మూర్ఖులున్నారు, తెలివి తెలిపేవాడు దేవుడున్నాడు, జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద, జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. ఎంత జటిలమైన తత్వాన్ని ఉయ్యాల్లో పాటగా నేర్పారండి తెలుగు తల్లులు. ఎంత అదృష్టవంతులం అండి మనం. ఆ భాషను దూరం చేసుకుంటున్నాం, ఆ పాటను దూరం చేసుకుంటున్నాం. పుట్టగతులు ఉంటాయా మనకి? ఊరికే ఉద్యోగాలు డబ్బుల కోసం ఇంగ్లీష్ మీడియం పేరు మీద ఎంత మోసపోతున్నామండి. ఏ పాఠశాలలోనా ఈ పాట చెబుతారా? జానీ జానీ హప్పప్ప ఈటింగ్ షుగర్ నో పప్ప, దిక్కుమాలిన పాట అంటారు దాన్ని. అబద్ధం ఎలా ఆడాలో నేర్పుతున్నారు ఆ పాటలు. నీ నోరు తెరిచి పంచదార బయటపడే వరకు నువ్వు తిన్నానని చెప్పుకోకు, ఒప్పుకోకు, నువ్వు చెప్పకు, ఒప్పుకోకు అని, అసలు నువ్వు చేసిన నేరం బయటపడే వరకు అబద్ధాలు ఆడుతూనే ఉండు అని నేర్పుతున్నారు ఆ పాట ద్వారా. ఆ పాట ద్వారా పిల్లలకి అందే సందేశం అది. అదే ఈ పాట ద్వారా 9 వాకిళ్ళ దొడ్డి లోపలను, ఈ దేహం ఇల్లు కాదయ్యా, ఇల్లు కాదు, దొడ్డి. ఇల్లు వేరు, దొడ్డి వేరండి. ఇంటి వెనకాల ఉంటుంది దొడ్డి. ఇంటికున్న ద్వారాలు కిటికీలు దొడ్డికి ఉండవు, విడిగా ఉంటుంది. అది ఎవరైనా కుక్కలు నక్కలు దూకొస్తూ ఉంటాయి, గోడలు మధురు గోడ ఉంటుంది అంతే. ఒకటేదో ద్వారం ఉంటుంది బయటికి వెళ్ళడానికి, అది పెద్ద విషయం కాదు, కొడితే పడిపోయేలా ఉంటుంది. ఆ వెనకాల ఉరికే 4 చెట్లు గడ్డిమేటు బావి ఉంటాయి, అంతకంటే ఏముండవు పట్టుకెళ్ళడానికి అంతే. దొడ్డది 9 వాకిళ్ళు. ఎటు నుంచి ఎవరైనా రావచ్చు. అదే 9 వాకిళ్ళు, నవద్వారాలు, కళ్ళు ముక్కు చెవులు ముందోటి వెనకోటి, సరిపోయింది. పైగా ఆ దొడ్డుకి ఏమైనా ఆ తలుపులు కొంచెం మూసి ఉంటాయి, ఎప్పుడు తెరిచే ఉన్నాయి, అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయి, అన్ని వేళలా తెరిచే ఉన్నాయి. ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. ఇంగ్లీష్లో కూడా చమత్కారంగా చెప్పుకోవచ్చు, ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. ఇంకెందుకుంటాడు? ఇంక ఆత్మజ్ఞానం కలమంటే ఎందుకు కలుగుతుంది? ఎప్పుడు ఇంద్రియ ద్వారాల వెంబడి మనసు బయటికి ప్రయాణం చేస్తుంది. ఏదో తెస్తోంది, పొందుతోంది, పొందలేకపోయానని ఏడుస్తోంది, తాను పొందాలనుకున్నది ఇంకోళ్ళు పొందారని ఇంకాస్త ఏడుస్తోంది, పొందానని గర్విస్తోంది. అందుకే దీంట్లో 6 శత్రువులు, అవే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. 5 మిత్రులు, ఇంద్రియాలు, పంచేంద్రియాలు, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు. వాటిని సాధనాలుగా మిత్రులుగా ఉపయోగించుకోగలిగితే ఈ 6 శత్రువుల్ని జయించవచ్చు. అంతటా 3 మూర్ఖులున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారం నడిపించే మూర్ఖులు 3 ఉన్నారు. ఎవరు ఆ 3 మూర్ఖులు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కంగారు పడిపోతాడు వినేవాడు, అంతే కదా, అయ్యి బాబా 6 శత్రువులా అమ్మా, 3 మూర్ఖులని నేను ఎలా జయించాలి అంటే,
తెలివి తెలిపేవాడు దేవుడున్నాడు. ఉయ్యాలో పిల్లాడికి ఎంత ధైర్యం చెప్పిందండి తెలుగు తల్లి. ఏం కంగారు పడకు నాన్న, దేవుడు ఉన్నాడురా. ఆ దేవుడెవరే? లాలి పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద. నువ్వేరా అచ్యుతుడివి, నువ్వేరా ఆనందానివి, నువ్వే ముకుందుడివి, నువ్వే రాముడివి, నువ్వే గోవిందుడివి. అమ్మా నేను దేవుణ్ణా ఉన్నానా? అంతేనండి అద్వైతం. చిన్నప్పుడు అమ్మా నేను దేవుణ్ణా అంటే ఏదో దేవుడు వేషం వేసినట్టుగా ఉంటుంది. పెద్దయ్యాక తాను దేవుణ్ణని అర్థమైతే ఆ తల్లి జోలపాటకి అర్థమేమిటో తెలుస్తుంది. అది జోలపాట ఎందుకైందండి? ప్రబోధ గీతం, మేలుకొలిపే పాట. ఇంత గొప్ప పాటల్ని దూరం చేసుకున్నాం మనం మనుషులమా? మనం సంపాదించుకునే ఆస్తులు ఏమైనా గొప్పవా వీటికంటే, ఈ వాంగ్మయం కంటే? ఇంత సులభమైన ఉపాయం సంస్కృతంలో కూడా, భారతంలో కూడా ఎక్కడా చెప్పని ఉపాయం మనకి అన్నమాచార్య పేరు మీద ప్రచారంలో ఉంది. ఈ పాట జోలపాట. ఆ పేరు మీద పాటలో చెప్పారండి. ఆ అదృష్టం తెలుగు వాళ్ళకి పట్టిందమ్మా, ఎవరికీ పట్టలేదు. ఆ పాటలు దూరం అయ్యాయి ఈవేళ. అందుకని ఇప్పుడు అర్జునుడు అడిగిన దానికి ఆ త్రిగుణాలను జయించే విధానాన్ని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. బ్రహ్మర్షి సంవాదం రూపంలో చెబుతున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గరకు ఒకసారి ఋషులు వెళ్ళారయ్యా అర్జున, ఇదే ప్రశ్న వేశారు. ఎందుకు మనిషి అహాన్ని జయించలేకపోతున్నాడు, అహంలో పడి కొట్టుకుంటున్నాడు అంటే, బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పిన దాన్నే నేను నీకు చెబుతానయ్యా అన్నాడు. 3 గుణాలు ఉంటాయి ఖచ్చితంగా. త్రిగుణాత్మకమైనది మాయ, దైవీక్షేష గుణమయి, మమ మాయా దురత్యయ. అది గుణమయి, త్రిగుణమయి. ఈ 3 గుణాలు లేని ప్రకృతి అనేది ఉండదయా. లేని శరీరము, లేని మనస్సు, లేని జీవి అనేవాళ్ళు ఎవరు ఉండరు అసలు. అంటే ఆ 3 గుణాల లక్షణాలు ఏమిటని ఋషులు అడిగారు. ప్రధానంగా చెప్పారు. తమో గుణానికి తంద్ర మోహములు, నిద్ర తంద్ర మోహములు. నిద్రపోవడం ఎక్కువ, క్రౌర్యం, అలాగే ప్రతి పని బద్ధకించడం, వ్యామోహానికి లోనవ్వడం, పిచ్చెక్కిపోయినట్టు. ఇంకా అది లేకపోతే నేను ఉండలేను. సెల్ ఫోన్ గురించి ఫైటింగులు జరిగిపోతున్నాయి వీళ్ళ, గొడవలే, ఒక చోట హత్య కూడా. ఇదే మోహం. అలాగే రజోగుణం క్రోధ ఉద్రేకములు, శోకములు, క్రోధం, మాటిమాటికి కోపం, పంతానికి పోవడం, కక్షలు, కార్పణ్యాలు, ఉద్రేకానికి లోనవుతూ ఉండడం. క్రోధం, ఉద్రేకం, ఆ పైన శోకం కాదు, తర్వాత శోకంగా పరిణమించడం. ఇవి రజోగుణ ధర్మాలు. సత్వగుణంలో కూడా ఓ ఇబ్బంది ఉంది ఋషులారా, వినండి. స్తంభం అభిమానం. స్తంభం అనగానే మనం జడ పదార్థం కాదు, అది స్థిరత్వం కూడా. 2 ఉన్నాయి. అభిమానం అనగానే దురభిమానం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు. స్తంభ అభిమాన సంతోషములు సత్వగుణంలో ప్రధాన లక్షణాలు అంటారు. ఈ స్తబ్దత్వం అనేది జడత్వంగా పరిణమించవచ్చు, లేదా స్థిరంగా తను అనుకున్న దానికి కట్టుబడి ఉంటే అది మంచిదవుతుంది, లేదు జడ పదార్థంగా అయిపోతే చెడ్డదవుతుంది. అలాగే అభిమానం అది ఆత్మగౌరవాన్ని పెంచేదైతే మంచిదవుతుంది, దురభిమానం అయితే చెడ్డదవుతుంది. అంటే సత్వగుణంలో ఉండేవి కూడా ఖచ్చితంగా మంచివి అవుతాయని చెప్పలేము, కానీ ఉన్నంతలో మంచివి ఉండాలి. సంతోషంగా ఉండడం మంచిదే, కానీ ఆ సంతోషం విపరీతం మీద గర్వం అవుతుంది, మదం అవుతుంది. అంచేత 3ఇంటిలోనూ దేని దోషాలు దానికి ఉన్నాయి. 3ఇంటిలో ఉన్నంతలో సత్వగుణం మంచిది. ఈ 3 లేని జీవి ఉండడయ్యా అన్నాడు. ఈ 3ఇంటి కారణంగానే మనం ఆత్మని సాక్షాత్కరింపజేసుకోలేకపోతున్నాం. అహం తొలగిపోవడం లేదు. దానికి గజేంద్ర మోక్షం పెద్ద ఉదాహరణ. గజేంద్రుడు ప్రారంభంలో చేసిన ప్రార్థన మీరు గమనించండి. ఆ ప్రార్థనకి దేవుడు దిగి రాలేదు, చిట్ట చివరి వచ్చాడు. పోతన గారు ఆ పద్యం ఎందుకు ముందు రాశారు దేవుడు దిగిరాని పద్యాన్ని? ఊరికి ఆయనకి పద్యాలు రాయడానికి 50 పద్యాలు కావాలని రాశారా? లేదు, గొప్ప తత్వం ఉంది. గజేంద్రుడు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు చూడండి ఏమంటున్నాడు. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతం తచ్ఛాయలందుండక ఈ నీరాశనిటేల వచ్చిది భయం బెట్లో గదే ఈశ్వర. భయం అవుతోంది ఎలాగో అన్నాడు తప్పితే కాపాడమని అడగలేదు. లేదు, శరణాగతి లేదు ఇందులో. ఇంకా అహం ఉందనడానికి నిదర్శనమే మొదటి 3 పాదాలు. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్. అనేక రకాల ఏనుగులన్నీ నన్ను సేవిస్తూ ఉండగా మహారాజులా ఉండేవాడిని. రజోగుణం పోలేదు, గతం గుర్తు చేసుకుంటున్నాడు.
దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి 10 లక్షలకి పైగా ఉండే ఆడ ఏనుగులకు భార్య భర్తనై ఉండి ఎవడు అడిగాడు ఈ ఆధార్ కార్డు భార్యలు గొడవను? ఇదే కామవాంఛలు. నేను ఎంతమందికి మొగుండా అయితే ఏమిటట? ఇప్పుడు ఎవరు రక్షించట్లా, గట్టును కూర్చొని కొంతమంది ఆనందిస్తున్నారు కూడా, మా బాగా అయింది, మనం నన్ను జుట్టెట్టు కొట్టాడు, అందుకే ఇలాగే అవ్వాలి వీడికని సంతోషిస్తారు. దానికేముంది? అదే కామం తమో గుణం. నేను మహారాజును, నన్ను ఏనుగులు సేవిస్తున్నాయండం రజోగుణ అహంకారం, రాజసాహంకారం. నేను 10 లక్షల ఆడ ఏనుగులకి భార్యనే భర్తనే అనడం తామసాహంకారం. పోనీ సాత్వికం కూడా చూడండి, ఈయన ఏమంటున్నాడు? మద్దానంబ పరిపుష్ట చందనలతంతఛాయలందుండక నా చెక్కిళ్ల నుండి స్రవించినటువంటి దానజలంతో బాగా ఎత్తుగా ఉన్నతంగా పెరిగినటువంటి మంచి గంధపు చెట్ల నీడల్లో ఉండకుండా నేను ఎక్కడికి ఎందుకు వచ్చా అంటే, ఈయన మొత్తం ఈయనకిన్న చెక్కిళ్ళు ఏమిటి, అందిమించి గారే ద్రవం ఏమిటి, దాంతో ఏకంగా చెట్లు పెరగడం ఏంటండి? అతిశయోక్తి అలంకారానికి పెద్ద ఉదాహరణ ఇది. ఒక్కోడు ఇలాగ మాట్లాడతాడు, నేనే కట్టానని నన్ను, నేను లేకపోతే ఈ ఊరు లేదండి, నేను రాకముందు శ్మశానం అండి, ఈయన వచ్చాక మహాశ్మశానం అయింది. ఈ డబ్బా కబుర్లు వద్దండి. మనకంటే కృషి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మన తర్వాత కూడా చాలామంది ఉంటారు. ఇది సాత్విక అహంకారం. నేను దానం చేశానని చెప్పుకోవడం. భార్యలు కామవాంఛల గురించి చెప్పడం తామసాహంకారం. రాజులు పెద్దరెక్కాలు ఏనుగులు గౌరవించడం చెప్పడం రాజసాహంకారం. ఈ 3 పోలేదు కాబట్టి మొదటి పద్యం కాదు 20 పద్యాల వరకు దేవుడు రాలి. ఎప్పుడు వచ్చాడు? లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావులు దెప్పెను మూర్ఛ వచ్చే తను ఉండశ్చన్ శ్రమం బయ్యన్ నీవే తప్పని తప్పరం బెరుగమన్నింపన్ గదే దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నా కూర్చోడు. ఇంకా ఆ ప్రార్థన పద్యం తర్వాత మరి ప్రార్థన లేదు, మీరు గమనించండి. ఇది పోతన గారి పద్య నిర్మాణంలో శిల్పం. అహంకారం ముందు ఉంది, 3 రకాల అహంకారాలు. ఆ కారణంగానే దేవుడు వ్యక్తం కాల, దేవుడు వైకుంఠం నుంచి రాలేదు. అది ఊరికే మన కవిత్వం కోసం అలా వైకుంఠపురంబులో ఏదో చెబుతారు, అది బాగుండాలి. అలా త్యాగరాజస్వామి కూడా ఏమన్నా గరుత్మంతుడు ఏమన్నా ఒప్పుకోనడా, ఓవర్ టైం అవుతుందని ఏమన్నా అన్నాడా, డబ్బులు అడిగాడు, చాలా అడిగాడు, అవన్నీ కవిత్వం. వైకుంఠాన్ని నుంచి ప్రత్యేకం వస్తాడా? అక్కడే ఉన్నాడు, గజేంద్రుడే ఉన్నాడు, గజేంద్రుడు ఆత్మలో ఉన్నాడు, వ్యక్తం కాల. ఎందుకు వ్యక్తం కాల? రాజసాహంకారం, తామసాహంకారం, సాత్విక అహంకారం కమ్మేస్తుంటే దేవుడు ఎలా వ్యక్తం అవుతాడండి? అదే కదండి తిక్కన గారు చెప్పింది, అహంతలేమిదోచు కాంత కనుము. ఆ అహం తొలగితే కానీ ఆయన కనపడ్డు. అహం తొలగింది, ఇలా ఒక్కింతలేదు ధైర్యం విలువలంబయ్యే అన్న చోట అక్కడ కనపడ్డాడు. ఎంతసేపట్లో కనపడ్డాడు? ఒక్క క్షణంలో కనపడ్డాడు. ఎవరికీ చెప్పకుండానే వచ్చాడు, ఏమీ ధరించకుండానే వచ్చాడు, హఠాత్తుగా వచ్చాడు, కనపడ్డాడు. అంటే మన హృదయంలో ఉన్న విష్ణువు కూడా హఠాత్తుగానే కనపడతాడు. కనపడడం హఠాత్తుగా, రావడం హఠాత్తుగా కాదు. రావడం అనే ప్రశ్న లేదు, అక్కడ ఆయన ఉన్నాడు. కనపడనీయకుండా చేస్తున్నది మనమే. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే దేవుణ్ణి కూడా కనపడనీయకుండా చేసుకునేంత గొప్పవాళ్ళం. మనమా ఎంత గొప్పది? మనం ఆయనకంటే మనమే గొప్పవాళ్ళం. అసలు అంతటి వాడిని కూడా, కోటి సూర్య ప్రభాభాసమా అనేటువంటి దేవుణ్ణి కూడా కనబడనీయకుండా చేసుకుంటున్నాము అంటే, అయ్య బాబోయ్, మన మించిన వాళ్ళు లేరండి అసలు. ఇంకా మన ముందు దేవుడేమో సరిపోతాడండి అసలు. అంతటా ఉన్నాను నేను అంటే ఎక్కడా కనపడనీయకుండా చేసేసాం మనం. మనమే గొప్పవాళ్ళం. మన మాయకు ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు, వైకుంఠంలో కూర్చొని నవ్వుకుంటాడు. ఏదో అనుకున్నాను కానీ వీడెవడో మనకంటే గొప్పవాళ్ళ ఉన్నాడు ఈ మానవుడు. మనమే చేసుకుంటున్నామండి. అందుకని ఇక్కడ ప్రధానంగా తిక్కన గారి పద్యం ఒకటి మనం రజోగుణానికి సంబంధించి చెప్పుకుంది. ఇక్కడ మానవుల్లో ఎక్కువగా ఉండేది ఇది. తమోగుణం రాక్షస సంబంధం, సత్వగుణం దేవతా సంబంధం. మనకి ఈ రెండిటికంటే రజోగుణాలు ఎక్కువ ఉంటాయి. అవి మనం తొలగించుకోగలిగితే బాగుంటుంది. బలమును శౌర్యమున్మదము ప్రాభవమున్ సుఖ దుఃఖ భాగితా కలనయు చెల్మిసేతయును కాంక్షయు వల్లమియున్ ప్రతానమున్ కలహముని ఈర్ష్యయున్ బహు వికల్పపు భాషలు కామినీ జనంబుల ఎడగాఢరాగతయు బొంకును నువ్వు రజప్రభూతముల్. మనలో చాలామందిలో ఉండేవి ఇవి తిక్కన గారు చెప్పారు. బలమును శౌర్యమున్, పెద్ద బలము సాధించడం, 6 ప్యాక్ అండం, 8 ప్యాక్ అండం. శౌర్యమున్, అక్కడి నుంచి ఎవరిని గుద్దేద్దామని చూడడం, మరి చూపించాలిగా, ఇదే రజోగుణం. మదము ప్రాభవమున్, మదంతో మదం ఎక్కి ప్రవర్తించడం. మన ప్రాభవం, మన గొప్పదనం, మన ప్రచారం మనకు ఉండాలి. వాడెవడు నాకంటే ఎక్కువ ప్రచారం ఉండడానికి, ఆయనకంటే నాకు ఉండాలి. ఈ పోటీ లేనంత రజోగుణమే. మదము ప్రాభవమున్ సుఖ దుఃఖ భాగిత కలనయు, సుఖము దుఃఖము మనమే అనుభవిస్తున్నామనే భ్రమలో పడిపోవడం, భాగస్వాములు అవడం. చెల్మిసేతయును, వారితో స్నేహం, వీరితో ద్వేషం.
చెల్మిసేతయును కాంక్షయు ఒల్లమియును. ఒకదాన్ని కోరతాం, ఓ దాన్ని వద్దంటాం. ఈ రెండు రజోగుణాలే. కోరడము రజోగుణమే, వద్దనడము రజోగుణమే. ఇది కావాలి, అది వద్దు, ఇది నచ్చింది, అది నచ్చదు. నాకు అల్లం వేస్తే నచ్చదు, కారం వేయాలి. ఇంకోటి కారం వేస్తే నచ్చదు, ఉల్లిపాయ వేయాలి. ఇవి రకరకాలు. ప్రధానము దురాశ. ఎంతున్నా సరిపోకపోవడం, బాగా విరివిగా అధికంగా కావాలనుకోవడం దురాశ. కలహము ఈర్ష్యయున్, మాటి మాటికి తగాదాలు. దీనివల్లే అక్కడి నుంచి ఈర్ష్యలు వారు ఎవరికో వచ్చింది, మనకు రాలా అసూయ. ఏదో వంక పెట్టడం, మోసం జరిగిందంట. బహు వికల్పపు భాషలు, ఓసారి ఇలాగా ఓసారి అలాగా చంచలంగా మాట్లాడడం. మన మాట మీద మనకే కట్టుబాటు లేకుండా అన్నానండం, అనలేదండం, అనలేకపోయినా అన్నానండం. ఎందుకంటే ఆ మాయను సమర్థించుకోవడానికి, మన కాంక్షలను సమర్థించుకోవడానికి. శుభ్రంగా అనడం, నేను ఎప్పుడు అన్నానండం. ఇవన్నీ బహు వికల్పపు భాషలు. కామినీ జనంబుల ఎడ గాఢరాగత. ఇంకా స్త్రీ వ్యామోహం. ఈ రోజుల్లో పురుష వ్యామోహం, అది కూడా చెప్పుకోవాలి. ఇదివరకైతే స్త్రీ వ్యామోహమే చెప్పేవారు, అర్థమైపోయేది. ఇది ఇప్పుడు పురుష వ్యామోహం కూడా, అది బయలుదేరింది. అంచేత వెరసి కామ వ్యామోహం అంటే సరిపోతుంది. కామినీ జనంబుల ఎడ గాఢరాగత. బొంకును ఉబ్బు, మాటి మాటికి దానికోసం అబద్ధాలు ఆడటం. ఎవరితో గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పంపిస్తూ ఉంటాడు. తండ్రి గారు వచ్చి ఏం చేస్తున్నావరా అంటే హోంవర్క్ అంటాడు. హోంవర్క్ అంటే ఇదే వారి దృష్టిలో హోమ్ అంటే వారు. ఏం చెబుతాం దానికి? ఉబ్బు, అక్కడి నుంచి గర్వం. 1వ తరగతి కురాన్ని పట్టుకోలేకపోతున్నాడు, ఎందుకంటే వాడికి ర్యాంక్ అన్నారు. ఆ ర్యాంక్ పట్టుకుని వాడు ఇంటికి వెళ్ళాడు. వాడిని ఏదో ఊరేగించారు. ర్యాంక్ స్టూడెంట్ అన్నారు. వాడిని స్టార్ బ్యాచ్ అన్నారు. ఇంకా చాలా కొత్త మాటలు ఏవో వచ్చాయి మధ్యన. గెలాక్సీ బ్యాచ్ అన్నారు. చివరికి అంతరిక్షం బ్యాచ్ అవుతాడు వీడు. ఇవన్నీ పెట్టేశారండి. 1వ తరగతి 3వ తరగతి పిల్లలకు అహంకారాలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ రజఃప్రభూతములు. అప్పుడు అర్జునుడు అడిగాడు, మరి దీన్ని జయించడం ఎలాగే? రజోగుణం తమోగుణం ఇవన్నీ. అబ్బాయి, అనాసక్తితో ఉంటే ఇవన్నీ పోవా అన్నాడు కృష్ణుడు. అదే అనాసక్త యోగం. అందుకే భగవద్గీతకి గాంధీ గారు రాసిన వ్యాఖ్యానాన్ని అనాసక్తి యోగం అని పేరు పెట్టాడు. ఆయన వ్యాఖ్యానానికి, గాంధీ గారు రాసిన వ్యాఖ్యానానికి అనాసక్తి యోగం అని పేరు పెట్టాడు. తిలక్ గారు రాసిన వ్యాఖ్యానం వేరు. అంటే గాంధీ గారి దృష్టి అది. అనాసక్తిగా ఉంటే చాలుగా, జరుగుతాయి. అనాసక్తి అంటే ఏదో మొత్తం పట్టించుకోకపోవడం అని కాదు. అక్కడ పని చేస్తూనే దాని నుంచి మనం ఆశించేది ఏం లేదు, పని కోసం పనిచేస్తున్నాం. బలం రాని, ప్రాభవం రాని, ర్యాంకు రాని, చివరి ర్యాంకు రాని, ఏదో రాని పట్టించుకోకు. దెబ్బలాట రాని వస్తే మనం చేయాల్సింది ఏదో చేద్దాం, మాట్లాడదాం, ఊరుకుందాం, వీలైనంత వరకు శాంతంగా ఉందాం. వాడు ఇంకా అలా మనం శాంతంగా ఉన్నా సరే మీదకి వచ్చాడు, పేల కొట్టేద్దాం, అయిపోయింది, వెంటనే మర్చిపోదాం ఆ విషయాన్ని. కొట్టేయాలి, తప్పదండి. లేకుండా అలాగా వెంటనే మర్చిపోవాలి. మళ్ళీ కొట్టిన తర్వాత కొట్టాను మళ్ళీ దెబ్బ అనకూడదు. ఇక చిటికలు వద్దు, ఇంకా వద్దు, అయిపోయింది, తీసేయి. పరమేశ్వరార్పణం. వాడు కొట్టింది పరమేశ్వరార్పణం, మనం కొట్టింది పరమేశ్వరార్పణం. అలాగే యుద్ధం చేయమని చెప్పాడు భగవద్గీతలో. యుద్ధం అలా చేయి, నీకెందుకు? వాడు కొట్టాడు, నువ్వు కొట్టాయి, వదిలే ఆ విషయాన్ని, గర్వించద్దు. ఇవి రజఃప్రభూతములు, వీటిని గురించి కదా అన్నాడు. అంచేత అర్జున, వీటిని జయించడానికి ఒక సూటి ఉపాయం చెప్పమంటావా అన్నాడు. అయ్యో, దానికోసమే కదా నేను చూస్తున్నది, చివరిలో చెబుతానంటే అలాగానే. వినుడు ఎక్కువ తక్కువ లేక అనయము నెనసిన గుణత్రయంబును జూరే. వినుడు ఎక్కువ తక్కువ లేక అనయము నెనసిన గుణత్రయంబును జూరే. వినుతా వ్యక్తం వనగాజను తత్వము శివమచలము శాశ్వతమరయన్. కందమునకు సోమయాజి ఘనుడందరూ కూడా ఎంత బాగా రాశారండి తిక్కన గారు. ఎక్కువ తక్కువ లేక. ఇవి ఎప్పుడూ ఈ గుణాలకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అర్జున, ఎప్పుడూ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందయ్యా. 60, 30, 10, 70, 20, ఏదో 10. ఇలా కాఫీ పొడిని చెప్తారు చూడండి. ఇంట్లో ఆడవాళ్ళు 1/2 కేజీ 70, 30 అంటారు. ఇంకోసారి కొంచెం తేడా వచ్చింది 60, 40 అంటారు. ఏది మర్చిపోయినా ప్రమాదమే. అంటే ఆ పాళ్ళు అందులో ఉండే ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకి తెలుస్తుంది. ఆ పాళ్ళు సరే, ఆ పాళ్ళు ఏదో అది 60 ఉంటే ఇది 40, 70 ఉంటే 30 ఉన్నట్టుగా 70, 20, 10, 60, 20, 20 అలా ఉంటాయి. అంతేగాని అవి సమానంగా ఉండేలా చూడగలిగితే మొత్తం నశిస్తాయనండి. ఇది గొప్ప విషయం అండి. దీని ద్వారా పురాణ కథ ఒకటి తెలుసుకోవాలి. వినుడు ఎక్కువ తక్కువ లేక అనయము నెనసిన గుణత్రయంబును జూరే. వినుత అవ్యక్తం. అవ్యక్తం అంటే ఏం లేదయ్యా, ఈ 3 గుణాలు సమంగా ఉంటే ఉండవన్నాడు. అదే సరిగ్గా త్రిపురాసుర సంహారం. అందుకే 3ంటిని సమానమైన రేఖ మీదకు వచ్చేలా చూశాడు పరమశివుడు. అప్పుడు ఒకే ఒక బాణంతో కొట్టాడు. ఒకే ఒక బాణం, ఒక్క బాణంతో 3ంటిని ఛేదించాడు.
దానికి భూమి రథము, సూర్యచంద్రులు రథచక్రాలు, వేదములు అశ్వములు, బ్రహ్మదేవుడు సారథి అంటే ఇంత బృహత్ ప్రయత్నం అవసరం. త్రిగుణాసుర సంహారం, త్రిపురాసుర సంహారం కాదది, త్రిగుణాసుర సంహారం. అమ్మవారు మహిషాసురుని చంపడంలో కూడా మీరు త్రిశూలం వాడింది గమనించండి. త్రిగుణాలు ఉండేది మెదడులో, ఆ మెదడు త్రిగుణాల కారణంగానే మహిషం దున్నపోత అయిపోతుంది మూర్ఖంగా. దాన్ని చంపాలంటే కత్తి పనిచేయాలా, బాణం పనిచేయాలా, గద పనిచేయాలా, మహిషం 3 త్రిశూలం పెట్టింది, దెబ్బకు పోయాడు. అంటే 3 గుణాలని ఒకేసారి ఎదుర్కోవాలి. అందుకే 3 అంచుల ఆయుధం, అందుకే త్రిశూడు ఆయుధం త్రిశూలం. అందుకే మనం గుడిలో త్రిప్రదక్షిణం 3 సార్లు ప్రదక్షిణం చేస్తాం. ఒకసారి చేయగానే తమో గుణం, రెండోసారి చేయగానే రజోగుణం, మూడోసారి చేయగానే సత్వగుణం వదులుకోవాలి. 11, 121, 30 ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. అన్ని ప్రదక్షిణాలు అవసరం లేదు. ఏ దేవుడికైనా 3, దేవుడిని బట్టి ప్రదక్షిణాలు ఉండవు, మన అజ్ఞానం. ప్రతి చిన్న ఆచారం వెనకాల ఇంత ఉపనిషత్తత్వం ఉందండి. దాన్ని ఉప్పు ఊరగాయ చేసి పారేసాం మనం. మన స్వార్థానికి ఎలా వాడుకోవాలంతే, మన తాత్కాలిక ప్రయోజనాలకి, మన పిచ్చి కోరికలకి. ఈ ప్రదక్షిణ చేశాను, నాకు ఆ కోరిక తీరింది, దానికి దీనికి సంబంధం ఏంటి? ఇంకా అక్కడి నుంచి ఇంకోళ్ళకి చెప్పడం ఆ ఆలయం ఇంకా ప్రదక్షిణాలయం అండి. ఈ వెంకటేశ్వర స్వామికి మొక్కుంటే వీసా వస్తుంది. వెంకటేశ్వర స్వామి కర్మ ఇలా అయింది చివరికి, వీసాలు ఇప్పించేవాడి కింద. వీసాలు ఇప్పించడానికి బోల్డ్ ఏజెంట్స్ ఉన్నారు, వెంకటేశ్వర స్వామి అక్కర్లేదు. అలా తయారు చేసాం మన దేవుళ్ళని, ఎందుకంటే మన నమ్మకాల వల్ల. ఇది త్రిప్రదక్షిణం అన్నా, త్రిపురాసుర సంహారం అన్నా, చివరికి కొబ్బరికాయకి పైన 3 గుంటల్లా ఉంటాయి, దాని లక్షణం కూడా అది. ఈ 3 నువ్వు జయించాలి, ఈ 3 నువ్వు జయించాలి, పగలగొట్టో దెబ్బకు పోతాయి. శిఖ తీసే, అదే శిఖాయజ్ఞోపవీతాలు తీసిన సన్యాసం. పగలగొట్టి నైవేద్యం పెట్టినప్పుడు శిఖ ఉండదు. శిఖాయజ్ఞోపవీతాలు తీసిన సన్యాసాశ్రమం ఉండేది. ఆత్మ భగవద్దత్తంబు గావించి కొబ్బరికాయ భగవద్దత్తం చేశాం. చివర భక్తజన సంసేవ్యతం, భక్తులందరూ నోట్లో వేసుకుంటారు. చివరికి అందరూ సేవించే పరమశివుడు అవుతాడు పుట్టినవాడు. ఎంత గొప్ప తత్వం ఉందండి కొబ్బరికాయలో. అంతే త్రిగుణాలను జయించాలంటే 3 సమానం చేయాలయ్యా. సమపాళ్ళలో ఉంటే ఉండవు, అవి వేరే వేరే పాళ్ళలో ఉండడం వల్లే ఉంటాయి. అంచేత వాటిని సమానం చేయాలంటే అన్నిటినీ సమానంగా ఒకేసారి అలాగే చూడడం. దేనికి ప్రాధాన్యం ఇవ్వద్దు, చేర్చొద్దు, పేర్చొద్దు, తీర్చొద్దు, కూర్చొద్దు, ఏమీ చేయొద్దు. అది అలా మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నా సరే వాటిని గమనిస్తూ ఉంటే ప్రతి గమనింపుకి ఆ ఆలోచన దగ్ధమైపోవలసిందే. అదే కామదహనం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.